గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. హయగ్రీవాయ నమః. అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకుల మహాశయులకి. అయితే ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే శని అస్తంగత్వం. అయితే ఈ అస్తంగత్వం అంటే ఏంటో చాలామందికి తెలియదు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిలో 30 డిగ్రీల వ్యాపకత్వంతో ఉంటుందన్నమాట. అది రవైనా సరే, 9 గ్రహాలు, మిగతా గ్రహాలైనా, అష్టగ్రహాలైనా కానీ 30 డిగ్రీల పరిమాణంతో కలిసి ఉంటుంది. అయితే ఏ గ్రహమైనా రవికి అతి సమీపంలో, దగ్గరలో వచ్చి ఆ వచ్చిన గ్రహం కనుక అతి సమీపంలో అంటే చాలా దగ్గరగా వచ్చేసేసి ఆ గ్రహం రవి నుంచి 10 డిగ్రీల లోపల అంటే ఉదాహరణకి రవి 20 డిగ్రీలలో ఉన్నట్టయితే దానికి సమీప గ్రహము 20 డిగ్రీల లోపల అని అంటే ఒక 15 డిగ్రీలు లేదా 22 డిగ్రీలు, అంటే అటు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంటే 10 డిగ్రీలు వస్తుంది కదా. అలాగే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం, అంటే ఉదాహరణ తరఫున నేను చెప్తా ఉన్నాను, ఆ గ్రహం కనుక వచ్చినట్టయితే అది అస్తంగత్వం పొందినట్టుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిగణిస్తాం. అయితే ఇప్పుడు మనకి శని మీనరాశిలో సంచరిస్తుంది, ఆ సంగతి అందరికీ తెలిసిందే. అలాగే శనితో పాటు రవి అంటే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. సో ఈ శని రవి సూర్యుడికి అతి సమీపంలో వచ్చింది. ఈ వచ్చిన ఈ దాన్ని మనం ఏమంటామంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, 10 డిగ్రీల లోపల వచ్చినట్టయితే దాన్ని అస్తంగత్వం పొందుతుంది అని అంటాం. సో ఇప్పుడు శని రవి అతి సమీపంలో 10 డిగ్రీల లోపల మనకి రవి సంచారం శని పైన మీనరాశిలో జరుగుతుంది. అది ఏ సమయంలో ఉందంటే మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 దాకా ఈ సంగత్వం, ఈ రవి సంచారం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామం ఎదుర్కోగలుగుతారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, మనము ఒక్కొక్క రాశిగా మనం చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ఒక గ్రహం అస్తంగత్వం పొందుతుంది అని అంటే దాని యొక్క కారకత్వాలు, అంటే దాని యొక్క ఫీచర్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే రవి, ఉదాహరణకి మనము ఒక బంతి పెట్టామనుకోండి, ఒక బంతి పెట్టి పెద్ద బంతి, దాని పక్కన ఒక చిన్న బంతి వచ్చింది అనుకోండి, ఈ బంతి నీడలో ఈ చిన్న బంతి కనిపిస్తుందా? కనిపించదు కదా. సో అలాగే ఇక్కడ ఏమైంది, సూర్యుడు పక్కన శని కూడా పెద్ద గ్రహమే, కానీ అన్నిటికంటే సూర్యమండలంలో మనకి రవి పెద్దదైన గ్రహం, అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహంగానే పేర్కొంటాం. అయితే ఈ సూర్యుడు శనిని దగ్గరగా అతి సమీపంగా వచ్చి ఆ శని కారకత్వాలన్నిటినీ తనలోని నిగుడికించుకుంటాడు కాబట్టి దీన్ని మనం అస్తంగత్వం అని పేర్కొంటాం. ఆ శని కారకత్వాలు అంటే ఏంటి? శని అందరికీ తెలిసిందే, కర్మకారకుడు, వృత్తికారకుడు, మన యొక్క కర్మాలన్నిటినీ దహింపజేసేవాడు శని.
ఆ శని కారకత్వాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో అస్తంగత్వం పొందుతుంది. అంటే ఆ కారకత్వాలన్నీ కొద్దిగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి? అది మనము ఇప్పుడు ఒక్కొక్క రాశిగా మనము చూసుకుందాం. లగ్నం. లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే రాశి వారికి అధిపతి ఎవరు ఇక్కడ మనకి? గురువు, బృహస్పతి. సో ఈ బృహస్పతి 4వ ఇంట్లో అంటే ధనురాశికి మీనరాశి 4వ ఇల్లు అవుతుంది. ఆ ఇంట్లోనే శని అస్తంగత్వం పొందాడు. ఈ ధనురాశి అయిన గురువు శనికి కొద్దిగా అంతగా పడదు, మరీ మొత్తం పడదు అన్నట్టయితే కాదు. మనం జాతక చక్రంలో శని గురువుల కలయిక మనం ఏంటంటే ధర్మకర్మాధిపతి యోగం అంటాం. కాబట్టి ఇది అంత పెద్ద అవరోధం అని అయితే చెప్పలేము. కానీ తృతీయాధిపతి అస్తంగత్వం పొందాడు కాబట్టి అటు కొద్దిగా కుటుంబ వ్యవహారాల్లో అయినా, ఫైనాన్స్ రంగంలో అయినా కానీ, అటు టీచింగ్ రంగంలో ఉన్న వారికైనా కానీ కొద్దిగా అవరోధాలు, అడ్డంకులు వచ్చే అవకాశాలు చాలానే ఉంటాయి. కుటుంబ వ్యవస్థలో కొద్దిగా విభేదాలు, కుటుంబ సభ్యులతో కొద్దిగా కలహాలు, కుటుంబంలో కొన్ని చిరాకులు పరాకులు వచ్చే అవకాశాలు. కానీ ఇది చెప్తున్నాను కదా, వెరీ వెరీ టెంపరరీయే. ఏదో దీర్ఘకాలికంగా మీకు ఇవన్నీ సమస్యలు పొడిగిస్తాయి అన్నట్టయితే కాదు. అయితే ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నవమాధిపతి అయిన అంటే ధనురాశికి అయిన నవమాధిపతి రవి అవుతాడు. సో ఈ రవి శని అస్తంగత్వం రవితో శని అస్తంగత్వం పొందుతాడు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తాతగారైనా కానీ, మామయ్య గారు, తండ్రి గారు, ఈ స్థానంలో గురుస్థానంలో ఉన్న వ్యక్తులతోని కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వారితో ముఖ్యంగా విభేదాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో వారికి కూడా చాలా ఆటంకాలు, లేదా తొందరగా మీ బాకీలు వసూలు చేయకపోవడము, లేదా రావాల్సిన డబ్బులు సరి అయిన సమయానికి రాకపోవడం, ఇలాంటి డిలేస్, పోస్ట్‌పోన్‌మెంట్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ముఖ్యంగా వీరు చేసుకోవాల్సింది ఏంటంటే శనివారాలు, గురువారం అయితే మీరు కొద్దిగా పసుపు కలర్ వస్త్రాలు వేసుకుంటే చాలా మంచిది. అలాగే శనివారాలు నల్లటి వస్త్రాలు, లేదా నీలిమ రంగు వస్త్రాలు, లేదా పువ్వులు, లేదా పళ్ళు దానం చేసుకుంటే మటుకు మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం మాత్రం చాలా ఉంది. సో ఇప్పటి నుంచి నేను ప్రతిసారి లాస్ట్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసినట్టయితే నేను ఎండ్ ఆఫ్ ఈ ఎపిసోడ్లో ఒక చిన్న రెమెడీ, మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇది చేసుకోవచ్చు. స్విచ్ వర్డ్స్ అంటారు. ప్రతిసారి నేను స్విచ్ వర్డ్ అన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, లేదా న్యూమరాలజీ ప్రకారం ఒక నంబర్ అయినా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ నంబర్ అన్నా, ఆ వర్డ్ అన్నా మీరు కనుక చేసినట్టయితే, ఇది వేదిక్ స్విచ్ వర్డ్. ఇది చేసినట్టయితే మీకు సత్ఫలితాలు అందరికీ లభిస్తాయి. ఇది విద్యార్థులైనా కానీ, గృహిణులైనా కానీ, వ్యాపారస్తులైనా కానీ, ఉద్యోగస్తులైనా కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఒక చిన్న వర్డ్ ఇది, కల్మషి అనే ఈ వర్డ్ మీరు కనుక రోజు 200 సార్లు చదివినట్టయితే మీ కోరికలు తీరుతాయి. కోరికలు అనంటే ఏదో కామక్రోధ వాంఛలు ఇలాంటి కోరికలు కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మా పిల్లలు ఉన్నతిగా రావాలి, లేదా నాకు వివాహం కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి. అలాగే కొంతమంది ఉద్యోగం ఏదో చిన్న ఉద్యోగం కాకుండా వారికి ఎంత ఉద్యోగంలో జీతం లభించాలో అంత కాకుండా ఎక్కువ ఆశిస్తుంటారు కూడా. అలాంటి వారికి కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మీకు సరి అయిన కోరికలు, కామక్రోధ కోరికలు కాకుండా మీరు కనుక ఇది పఠించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇది రోజు 200 సార్లు ఖచ్చితంగా నమ్మి చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అవుతాయి మీకు.